బోర్డు యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఐఐటీలో సీట్ కొట్టడం అనేది చాలా రిస్క్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మీరు అది క్రాక్ చేసి తర్వాత సింగింగ్ ఫీల్డ్ అనేది ఇలా టర్న్ అవడానికి వాట్స్ ద మెయిన్ మోటో? ఏం లేదండి, అంటే సింగింగ్ ఫీల్డ్ అంటే నిజంగా చెప్పాలంటే ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే తిట్టుకుంటారేమో, అనవసరంగా డిగ్రీ వేస్ట్. నేను తిట్టుకుంటానేమో బ్రో. లేదు, డిగ్రీ వేస్ట్ చేయలేదు, నేను జాబ్ కూడా చేసేవాడిని అండ్ ఆల్. ఓపెన్ కేటగిరీలో ఐఐటి 2012 బ్యాచ్లో 854 ర్యాంక్ అండి. సో 854 ఓపెన్ కేటగిరీలో. అండ్ అది కూడా 5 సిల్లీ మిస్టేక్స్ వల్ల 854 వచ్చింది. ఆ 5 సిల్లీ మిస్టేక్స్ అవ్వకుండా ఉంటే టాప్ 100లో వచ్చేది. బట్ స్టిల్ బట్ దేవుడు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆ 3 years నేను చదివింది ఏదైతే ఉందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్ వచ్చింది, దేవుడి దయ వల్ల కూడా. ఇట్లా లాంగ్ టర్మ్ తీసుకున్నారు అప్పుడేమో? లేదండి, నార్మల్ ఇదే +1 +2తో పాటు చేసిందే. ఓకే, దేవుడి దయ అంతే, అంతకుమించి నేను ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ 854 ర్యాంక్ అంటే ఎప్పుడు మ్యూజిక్ని అయితే వదిలిపెట్టలేదు. మ్యూజిక్ని నేర్చుకుంటున్నాను, మ్యూజిక్ని వింటూ ఉంటాను. బట్ చదువు అనేది కూడా, ఎందుకంటే ఇంట్లో అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే చదువు కూడా ఇంపార్టెంట్, చదువు చేస్తూ వచ్చాయి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని. సో వాళ్ళ కోరిక తీరుస్తూ చేశాను. ఓకే, ఇది చదువుతో పాటు ఈ కాంపిటీషన్స్, సింగింగ్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తూ ఉన్నారు బ్రో? ఇప్పుడు అడిగితే తెలియదండి, ఇట్ జస్ట్ హ్యాపెండ్. నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటే మీరు ఇలాంటి స్టూడెంట్ కూడా కదా, ఐఐటి స్టూడెంట్, కానీ అది క్రాక్ చేసి యాక్చువల్లీ ఇండియన్ కూడా ఐఐటి స్టూడెంట్ అంత బుర్ర పెడతాను ఒక పాటలో, అంత బుర్ర పెట్టి క్రియేటివ్గా చేస్తాను, క్రియేటివ్గా ఆలోచిస్తాను, క్రియేటివ్గా పాటని అనిరుద్ స్టైల్లో పాడతాను అన్నది కూడా జడ్జెస్ కామెంట్స్ ఇచ్చారు. సో మేబీ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఐఐటి బుర్ర ఏదైతే ఉందో అది హెల్ప్ చేసిందనే చెప్పాలి నాకు పాటల్లో కూడా. మేబీ ఇట్ హాస్ మేడ్ మై మ్యూజిక్ జర్నీ ఆల్సో లిటిల్ ఈజీ. వావ్, సూపర్. అంటే కమింగ్ టు ద తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, సో అది కూడా మీకు ఒక మంచి మెమరబుల్ జర్నీ కదా? అవునండి. సో చాలామంది ఫ్రెండ్స్ కానీ, కాకపోతే అందరిలో ఉన్న వాళ్ళందరిలో కల్లా మీరే పెద్దవాళ్ళు. అవును. నేను యాక్చువల్లీ తెలుగు ఇండియన్ ఐడల్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది మ్యూజిక్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో పాడేవాళ్ళు. కానీ అందరు అన్నది ఏంటంటే, ఎందుకు ఏంటి తన లెవెల్ కాదు కదా, ఎందుకు వెళ్తున్నాడు, తను ఏంటి ఇప్పుడు పాడడం ఏంటి ఇందులో అన్నట్టు అన్నారనమాట. అంటే అందరు జూనియర్స్ ఉన్నారు అన్నట్టు అలా మాట్లాడారు. బట్ పాటకంటూ అలా ఏమి ఉండదండి, మనసుంటే ఏదైనా చేయొచ్చు. నాకేంటి అని అంటే, నాకు బ్యాక్ ఆఫ్ ద హెడ్ హిందీ ఇండియన్ ఐడల్ ఉంది. ఇది ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయలేదు అంటిల్ హిందీ ఇండియన్ ఐడల్ వెళ్ళేంత వరకు, అక్కడ వెళ్ళి వచ్చేంత వరకు. హిందీ ఇండియన్ ఐడల్ కోసం దిస్ వాజ్ ఎ వార్మప్ అనమాట, ప్రాక్టీస్ అన్నట్టు చెప్పొచ్చు. నేను అలా చూశాను. ఎందుకనంటే సేమ్ ప్రొడక్షన్ హౌస్ చేసింది, ఫ్రీమెంటల్ హిందీ బ్రాండ్ కదా, సేమ్ ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది. సో వాళ్ళ కంట్లో పడ్డాను, అందుకే కదా నన్ను అక్కడ తీసుకున్నారు. సో ఆ విధంగా వాళ్ళ కంట్లో పడాలి, నా టాలెంట్ చూపించాలని చెప్పేసి నా కళ నెరవేరుతుంది. ఇండియన్ ఐడల్ ఇండియా వైడ్ కాదు, వరల్డ్ వైడ్ యాక్చువల్లీ చూస్తారు జనాలు. అండ్ అక్కడికి వెళ్ళాలనేది చిన్నప్పటి నుంచి కళ. సో అది నెరవేర్చుకోవడానికి దీన్ని వాడుకున్నానని చెప్పాలి ఒక రకంగా. అది ఎక్కడా చెప్పలేదు. బట్ ఆల్సో తెలుగు ఇండియన్ ఐడల్ వాజ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు సరే వాడికి అవసరమా, తన ఏంటి జూనియర్స్తో పాడుతున్నాడు, కానీ ఒక్క పాట ఏదైనా స్లిప్ అయినా లేకపోతే ఇదే మిస్ అయినా కూడా అనేవాళ్ళు చాలామంది అంటారు. ఏమంటారు? సో నేను అక్కడ ఇంకా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పాడాలి. ఎందుకనంటే అక్కడికి వెళ్ళి ఇలా అయ్యాడేంటి అన్నట్టు. సో అది ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాను. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్, అంటే రాసి పెట్టుంది, అది జరిగింది అంతే. తెలుగు ఐడల్ తర్వాత హిందీ ఇండియన్ ఐడల్ అండ్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని చూస్తూ ఉంటే మహాభారతంలో ఒక చిన్నది ఉంది బ్రో. ఏంటంటే చెప్తూ ఉంటారు, ఏంటంటే నీ టార్గెట్ ఏంటి అని అందరిని అడుగుతూ ఉంటే ఆ పక్షి అది ఇది అని చెప్తూ ఉంటారు. కాకపోతే మీరైతే ఆ ఇండియన్ ఐడల్ అని చెప్పేసి ఆ పక్షి యొక్క కన్ను అని చెప్పేసి దాన్ని గురి చూసి కొట్టినట్టు కొట్టారు. అయితే విన్నర్ అనేది కూడా ఇట్స్ మన చేతిలో లేదు కాబట్టి దట్ ఈస్ ఓకే. సి రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు అది రియాలిటీ షో లాగే చూడాలి. నా మ్యూజిక్ని నేను ఒకటే ఎలా ఆలోచిస్తానంటే, ఇది మీరు హైలైట్ చేసి కూడా ప్రోమోలా కూడా పెట్టచ్చు. అయితే చెప్పండి. అంటే ఒకటి, నేను ఇప్పుడు విన్నర్కి నేను ఒకటే పాట తేడా. ఆమె ఒక పాట ఎక్స్ట్రా పాడింది, నేను ఒక పాట తక్కువ పాడాను. ఎందుకనంటే ఫైనల్స్లో ఒక పాట పాడకుండా వచ్చేసాను. నేను అలానే చూస్తాను. నేనేమంటారు, అందరు ఎన్ని పాటలు అయితే పాడారు, నేను అన్నే పాటలు పాడాను. బహుశా ఒక్క పాట తక్కువ పాడుంటాను. ఓకే. సో నాకు పాడాలనుకున్న పాటలుగా ఏమంటారు, వాళ్ళు పాడినన్ని పాటలే పాడాను. నాకు అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విక్టరీ ఫర్ మీ. రైట్, సూపర్.
కమింగ్ టు ద తెలుగు ఇండియన్ ఐడల్ ఆ ఫైనల్లో ఏమైంది బ్రో? టాప్ 2 వరకు వచ్చారు. నాకు తెలిసి ఓట్స్ అనుకుంటాను బ్రో. ఓట్స్ అనేదే. ఓకే. ఓట్స్ వల్ల సెకండ్ అది ప్యూర్లీ ఓట్స్ కదా. అండ్ ఇక్కడ కూడా ఓట్స్ వల్ల నేను చెప్పాలేమో, ఓట్స్ కి సంబంధం లేకుండా తీశారు. ఇది ఓట్స్ కి సంబంధం లేకుండా ఒకవేళ ఓట్స్ ప్రకారం వచ్చింటే అది తెలీదు. బట్ అంటే ఏది 100% షూర్ లేనప్పుడు ఏది చెప్పకూడదు. సో ఈ ఇండియన్ ఐడల్కి వెళ్ళేటప్పుడు, మెయిన్ ఇండియన్ ఐడల్ వెళ్ళేటప్పుడు మన గెలిచిన వాళ్ళు రేవంత్ అన్న కానీ అటు శ్రీరామ్ చంద్ర అన్న కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా టిప్స్ ఏమైనా తీసుకొని అలా వాళ్ళు కాన్స్టెంట్ గా టచ్ లో ఉన్నారు. ఎస్పెషల్లీ శ్రీరామ్ అన్న అండ్ రేవంత్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉండేవాళ్ళు. బట్ ఒకటేంటంటే వాళ్ళ సీజన్ వాళ్ళ టైంలో ఇట్ వాస్ లిటిల్ డిఫరెంట్, మా సీజన్లో ఇట్ వాస్ లిటిల్ డిఫరెంట్. బట్ స్టిల్ దేర్ ఇన్పుట్స్ మ్యాటర్ అలాట్. ఎస్పెషల్లీ అంటే అక్కడ వాళ్ళు ఎలా ఏమంటారు, హిందీ మ్యూజిక్ ఇండస్ట్రీ ఆర్ హౌ డిఫరెంట్ ఇస్ బాలీవుడ్ టు కంపేర్ టు దిస్ అండ్ హౌ డిఫరెంట్ ఇస్ హిందీ రియాలిటీ షో కంపేర్ టు లోకల్ అనేది తెలిసి వచ్చింది. అండ్ వాళ్ళ ఇన్పుట్స్ కూడా కొంతవరకు హెల్ప్ చేశాయి. అలాగే మీ యొక్క జర్నీ కంప్లీట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే సింగింగ్ జర్నీ, మీ నాన్నగారి తోడ్పాటు కానీ చిన్నప్పటి నుంచి ఆయన చేసినది కానీ చాలా ఇట్ వాస్ అన్మ్యాచబుల్. అంటే అందరూ చెప్తారండి, అంటే ఐ హ్యావ్ ఎ బెస్ట్ ఫాదర్, ఇలాంటి ఫాదర్ ఎవరికి ఉండరు అని. నేను కూడా ఆ త్వరలోకి వస్తాను. నేను తప్పకుండా చెప్పాలి. అంటే ఎప్పుడు కూడా అంటే ఎలా చెప్పాలి, నాకంటూ నేను ఏదైనా కాపాడుకోవాలి, నాకంటూ డబ్బులు నేను పక్కన చేసుకోవాలి అని ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. మాకు సొంత ఇల్లు కూడా లేదు, ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు, ఇది లేదు. బట్ ఆయన ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేశారు అని అంటే మాకు విద్యను నేర్పించడంలో చేశారు. నాకు అవ్వనివ్వండి, మా చెల్లికి అవ్వనివ్వండి, విద్యను నేర్పించడంలో చేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సంగీతం నేర్చుకోవడానికి కర్నూలు నుంచి చిన్నప్పుడు సాటర్డే సండే ఆల్ ద వే హైదరాబాద్కి ట్రావెల్ చేసేవాడిని. అప్పట్లో ఇంకా 4-way రోడ్ ఉండేది కాదు. సో ఇట్ యూస్ టు టేక్ 5.5 hours బస్లో. ఆ 5.5 hours జర్నీ చేసి ఎవ్రీ వీక్ దాదాపుగా ఒక్కసారి వస్తే మనకు 3-4 వేలు ఖర్చు అయ్యేది. ఎవ్రీ వీక్ నేను వచ్చేవాడిని, సంగీతం నేర్చుకునేవాడిని. అది మా నాన్న చేసినందుకే కదా. అంటే డబ్బు గురించి ఆలోచించకుండా ఏది చేయకుండా మా అమ్మ సపోర్ట్ ఎలా అంటే, మా అమ్మ తీసుకొని వచ్చేది నన్ను. చిన్న పిల్లోండి కదా, మా అమ్మ తీసుకొని వచ్చేది. అంత కష్టపడ్డారు. ఆ కష్టార్జితమే ఇప్పుడు ఎంతైనా కొంచెం సాధించాను, ఏదైనా కొంచెం ఉంది అని అంటే మాత్రం అది ఎవ్రీథింగ్ వస్తుంది. మరి నాన్న కోసం ఒక సాంగ్ అంటే ఈ సాంగ్ పాడతారు బ్రో? ప్రతి పాట నాన్న కోసం అమ్మ కోసమే పాడింది. ఎందుకనంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి. నాన్న ఎప్పుడు he never expresses anything out. బట్ చెల్లి ఇండియన్ ఐడల్లో వచ్చినప్పుడు నాకు పర్సనల్గా పంచుకుంది. ఏంటి అని అంటే, నాన్న నీ బింతేరే పాట చూసి కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకున్నారు, వాడికి ఎప్పుడు డైరెక్ట్గా నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వెళ్తున్నప్పుడు కూడా గొడవ పడ్డాను, జాబ్ ఎందుకు మానేస్తున్నావు అని చెప్పేసి, మానేయద్దని చెప్పేసి వాడితో మాట్లాడకుండా పంపించేశాను వాడిని అని కళ్ళెంబడి. నేను ఆ రోజు అనుకున్నాను, నాన్న ఇలా ఫీల్ అయ్యారు, ఫస్ట్ టైం నా పాటను చూసి కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకున్నారు. ఐ మీన్ హీ ఎక్స్ప్రెస్డ్ ఇట్ అవుట్. రైట్. నాకు ఇంతకంటే ఏం కావాలి? నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ద విన్నర్, నేను విన్నర్నే ఈ పరంగా అని చెప్పి. నేను ఇండియన్ ఐడల్ గెలిచినట్టే. నాన్నని సంతోషపెట్టాను, అమ్మని సంతోషపెట్టాను అని అంటే నా పరంగా, నా దృష్టిలో నేను ఇండియన్ ఐడల్ గెలిచినట్టే అని నాకు అలా అనిపించింది ఆ రోజు. మేబీ ఒకటి నాన్న సాంగ్ ఒకటి పాడండి బ్రో. ఓ పని చేస్తాను, నాన్నగారు ఏది అయితే చూసి కన్నెంబడి నీళ్ళు పెట్టుకున్నారో, ఆయనకు ఎంత నచ్చిందో ఆ పాటే పాడతాను. ఓకే. విశాల్ దద్లాని గారి కంపోజిషన్ అండ్ విశాల్ శేఖర్ గారి కంపోజిషన్ అండ్ ఆయన లిరిక్స్, మా జడ్జి విశాల్ దద్లాని గారి లిరిక్స్ కూడా. ఓకే. సో బింతేరే. ఓకే. है क्या है जो तेरे मेरे दरमिया है, अनदेखी अनसुनी कोई दास्ता है, लगने लगी अब जिंदगी खाली है मेरी, लगने लगी हर सांस भी खाली, बिन तेरे बिन तेरे बिन तेरे कोई खलिश है हवाओं में, बिन तेरे बिन तेरे बिन तेरे बिन तेरे कोई खलिश है हवाओं में,
వింతరే. వావ్